నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించి అంటే పోలీసుల మీద రెడ్ బుక్ జులుం ప్రదర్శిస్తోంది. ఐపీఎస్ ఆఫీసర్లకి సరిగ్గా పోస్టింగ్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు, అనవసరంగా సస్పెండ్లు చేస్తూ ఉన్నారు. పోలీసుల మీద రెడ్ బుక్ చాలా విపరీతంగా ప్రయోగం చేస్తూ ఉన్నారు. పోలీసులు నానా నరకయాతను అనుభవిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అంటూ ఒక వార్తను రాసుకొచ్చారు. అందులో మెయిన్ ఒక పాయింట్ మీకు చదివి వినిపిస్తాను. రెడ్ బుక్ కుట్రకు సెల్యూట్ చేస్తేనే పోస్టింగ్, నిబంధనలు పాటిస్తామంటే మాత్రం నో పోస్టింగ్, తాము చెప్పిన వారిని వేటాడితేనే పోస్టింగ్, విధులు నిక్కచ్చిగా నిర్వర్తిస్తాం అంటే మాత్రం నో పోస్టింగ్ అంట. పచ్చ చొక్కాలు తడుక్కుని టీడీపీ కార్యకర్తలుగా పనిచేస్తామంటేనే పోస్టింగ్ ఇస్తారట. కాకి చొక్కా వేసుకున్నాం కదా, చట్టం ముందు అందరూ సమానం అంటే మాత్రం నో పోస్టింగ్. ఇది పోలీస్ శాఖపై చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తున్నటువంటి దుర్నీతి అని వీళ్ళు రాయటం జరిగింది. అంటే తమకు అనుకూలంగా ఒక టీడీపీ కార్యకర్తలాగా ఒక పోలీసు పనిచేస్తేనే వాళ్ళు పోస్టింగ్లో ఉంటారు, వాళ్ళకి జీతాలు వస్తాయి, వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. కాదు కూడదు మేము చట్ట ప్రకారం ముందుకెళ్తామంటే మాత్రం వాళ్ళని కక్ష సాధింపు చేస్తుంది, రెడ్ బుక్ అమలు చేస్తుంది పోలీసుల మీద అని చెప్పి ఈ వార్త రాయటం జరిగింది. ఇవాళ ఇంకొక ఘటన కూడా జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు మీట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఈ ఎన్నికల్లో మన జరిగినటువంటి 39 స్థానాలు గెలుపొందిన దాని గురించి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, కార్యకర్తలు చాలా బాగా పోరాడారు మన వాళ్ళు, పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పోలీసుల చేత మనల్ని భయపెట్టి బెదిరించినా సరే పోలీసులు వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకుని ఎంత ఇబ్బంది పెట్టినా మనం మొక్కవోని దీక్షతో పట్టుదలతో ఇన్ని స్థానాలు గెలిచామని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. అంటే ఒకవైపు పోలీసుల్ని వాడుకుంటున్నారు, తమ తొత్తులుగా ఉపయోగించుకుంటున్నారని చెప్తూనే మరోవైపు పోలీసుల చేత బెదిరిస్తున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే రెండు వేరువేరుగా ఆయన ప్రకటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన పత్రిక కావచ్చు, ఆయన వాళ్ళు మాట్లాడిన విషయాలు కావచ్చు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, గత 5 సంవత్సరాల కాలంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఈ 10 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వచ్చినవి వాస్తవాల కాదు, దీని మీద మనం నిష్పక్షపాతంగా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్టు డివి శ్రీనివాస్ గారు, అలాగే రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. డివి శ్రీనివాస్ గారు, ముందుగా మీతోనే ఇక్కడ సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో రెడ్ బుక్ పోలీసు ఆఫీసర్ల మీద కూడా అసలు ఇష్టారీతిన ప్రయోగిస్తున్నారు. వాళ్ళు పచ్చ చొక్కా వేసుకొని టీడీపీ కార్యకర్తగా పనిచేయాల్సినటువంటి దుస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో ఉందని రాసుకొచ్చారు. ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే మీరు ఇంట్రోలో చెప్పింది ఏంటి, నో పోస్టింగ్ నో పోస్టింగ్ నో పోస్టింగ్ అంటే ఏదో బాలకృష్ణ డైలాగ్ గుర్తొచ్చింది, సింహాచలంలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. అంటే చంద్రయ్య యాదవ్ గొంతు కోస్తే నో పోలీస్, సొంత బాబాయిని సొంత ఇంట్లో సొంత బంధువులే కిరాతకంగా నరికి చంపితే నో పోలీస్, నందన్ సుబ్బయ్యని ఇళ్ల స్థలాల పట్టాలు అడిగితే అక్కడ చంపితే నో పోలీస్. అట్లా డాక్టర్ సుధాకర్ చంపితే నో పోలీస్, అంటే డాక్టర్ సుధాకర్ పోలీసులే చెప్పారు, ప్రొఫెసర్ అచ్చెన్న చంపితే నో పోలీస్. అంటే ఇవాళ రెడ్ బుక్ పెట్టిందే ఇలాంటి వాళ్ళ కోసం కదా. ఇంకా రెడ్ బుక్ జులుమేంటి? ఏ పోలీస్ ఆఫీసర్ అయితే చట్ట ప్రకారం పని చేయకుండా అధికార పార్టీ చెప్పు చేతల్లో ఉంటూ అసలు ఈ సామాన్యుల పైన అణగారిన వర్గాల పైన ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా జైళ్ళకు పంపి ఆ కుటుంబాలను క్షోభ పెడితే కదా పుట్టింది రెడ్ బుక్. రెడ్ బుక్ పుట్టిందే ఈ పోలీస్ కోసం. ఏది ఆ రెడ్ బుక్లో పేర్లన్నీ ఇయే కదా. జగన్ జేపీఎస్ల కోసం, ఐపీఎస్ల కోసం కాదు రెడ్ బుక్ పుట్టింది. ఇప్పుడు ఇవాళ మీరు జేపీఎస్ల కోసం పుట్టింది, జగన్ పర్సనల్ సర్వీస్ పోలీస్ చేసినటువంటి వాళ్ళ కోసం పుట్టింది రెడ్ బుక్. అంటే పోలీస్పై రెడ్ బుక్ జులుం అంటే ఏ పోలీస్ పైన? జేపీఎస్, జగన్ పర్సనల్ సర్వీస్ పైన. ఇప్పుడు ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ఈ కథనం చదివితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎంత బాధపడిపోతున్నాడు? ఇప్పుడు ఆ 5 ఐపీఎస్లు సస్పెన్షన్. ఎందుకు సస్పెండ్ అయ్యారు? పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు సస్పెండ్ అయ్యాడు? ఇప్పుడు ఆ తర్వాత సునీల్ కుమార్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? లేకపోతే కాంతి రాణా, విశాల్ గున్ని, సంజయ్ వాళ్ళ సస్పెన్షన్కి స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎక్కడో పారిశ్రామికవేత్త మీద ఎవరో కేసు పెట్టడం ఏంటి? ఆ హీరోయిన్ పైన మీరు ఇక్కడ కౌంటర్ కేసు పెట్టి ఆ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? ఇది పోలీస్ చేయాల్సిన పనేనా? ఇది ఒక ముఖ్యమంత్రి కార్యాలయంలో చేయాల్సిన సెటిల్మెంటేనా? ఆ రోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో సెటిల్మెంట్ ఏంటి? ఫలానా పిఎస్ఆర్ ఆంజనేయులు, లేకపోతే కాంతి రాణా, విశాల్ గున్ని,
విషయాలు కొన్ని అప్రూవర్గా ఇచ్చాడు కదా. ఏమని, నాకు టికెట్లు బుక్ చేసిందే మా క్యాంప్ ఆఫీస్ క్లర్క్ అని. ఆ కమిషనర్ క్యాంప్ ఆఫీస్ క్లర్క్ ఇతనికి టికెట్ బుక్ చేయటం ఏంటి, ఫ్లైట్లో వెళ్ళి తీసుకురావడం ఏంటి, కేసు ఎప్పుడు పెట్టారు, ఇతను ఎప్పుడు బయలుదేరాడు? అరే 43 రోజులు ఆ కుటుంబాన్ని చిత్రహింసలు ఈ పోలీస్ పెడితే వాళ్ళని సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి బాధ ఏంటి అంటే అక్కడే అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏది వీళ్ళందరిపైన మొసలి కన్నీరు కారుస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకు ఉన్న లింకులు బయటపడుతున్న పరిస్థితి. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ ఎన్ని కేసుల్లో అతను A2 A3గా ఉన్నాడు. రఘురామకృష్ణరాజు అతని చిత్రహింసలు పెట్టిన కేసులో సునీల్ కుమార్. అంటే సిఐడి డిపార్ట్మెంట్ ఎప్పుడన్నా ఇంత భ్రష్టు పట్టిందా? జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు సిఐడి ఎలా పనిచేసింది, ఆ తర్వాత ఎలా పనిచేసింది? అంటే ఈ పనుల కోసమా సిఐడిని వాడేది వీళ్ళు? అటు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, సునీల్ కుమార్ కావచ్చు, తర్వాత వచ్చిన సంజయ్ కావచ్చు. ఇప్పుడు వరుసపెట్టి 5 సస్పెన్షన్లకి స్పష్టమైనటువంటి కారణాలు. బాధితులంతా ఇవాళ ఆనందం, స్వేచ్ఛగా వచ్చి స్వామి దర్శనాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరైతే వీళ్ళ చేతుల్లో బాధలు పడ్డారో దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎంత ఆంధ్రప్రదేశ్ పోలీస్ నగ్గుబాటుకు గురైంది. దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ఏ పోలీస్ అన్నా ఇలా పనిచేసిందా? అరే నువ్వు కిడ్నాప్ చేసి తీసుకొస్తావా, మీరే చంపిస్తారా? ఒక మాస్క్ అడిగాడు ఒక డాక్టర్ కరోనాలో, తప్పేంటి? అతను గవర్నమెంట్ డాక్టర్, మాస్క్ లేకుండా వైద్యం ఎలా చేస్తామని అడిగితే అతన్ని పెడరెక్కలు ఇరిచిగట్టి నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టే పోలీసుని ఏం చేయాలి? పిచ్చోడుగా ముద్రేయడం. అతను ప్రాణం బలిగొన్నారు. ఆ పోలీసుని ఏం చేయాలంటాడు ఇతను? నో పోస్టింగ్ అంటే తప్ప? ఇప్పుడు వాళ్ళకి నో పోస్టింగ్ అంటే ఇతనికి ఎందుకు ఇంత ఉలికిపాటు, ఇంత గంగవెర్రులు ఎత్తుతున్నాడేంటి జగన్మోహన్ రెడ్డి? ఇవాళ అతను మీడియాలో ఇచ్చిన కథనాల్లో మనం చూసాం. కొల్లి రఘురామిరెడ్డి ఏంటి ఆయనకి 5 పోస్టులు ఇస్తావా? విజిలెన్స్ నార్కోటిక్స్ కూడా అతనికి అప్పచెబుతావా? అతను పోయి నారాయణ మెడికల్ కాలేజీలో తనిఖీలు చేస్తాడా? అక్కడ నార్కోటిక్స్, అక్కడ ఏయో డ్రగ్స్ ఉన్నాయని ఎలక్షన్ ముందు. అంటే కొల్లి రఘురామిరెడ్డి ఇవాళ ఏంటి చంద్రబాబుని అరెస్ట్ చేయటం. ఒక మాజీ ముఖ్యమంత్రి నంద్యాలలో తన పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఉంటే ఆయన నిద్రపోతుంటే ఆయన వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయి మీరంతా వందలాది పోలీసులు వెళ్ళి ఆయన ఇది చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి ప్రశాంత్ రెడ్డి సార్ అంటే ఇప్పుడు తగలబెట్టారు ఫైళ్ళు. కొల్లి రఘురామిరెడ్డి ఫైళ్ళు తగలబెట్టడం ఏంటి ఆయన ఆఫీసులో తాడేపల్లిలో? అతనికి పోస్టింగ్ ఇవ్వకపోతే ఈయనకెందుకు ఇంత కడుపులు నొప్పి? ప్రశాంత్ రెడ్డి అతనికి పోస్టింగ్ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి బాధ, అతనికి జీతం రావట్లేదని. వీళ్ళకి జీతాలు అవసరమా? వీళ్ళు ఆల్రెడీ 5 ఏళ్ళు నీ పరిపాలనలో మేసేశారు కదా, అన్నీ అడ్డం పెట్టుకుని మామూలు మేత వేశారా? ఒక్కొక్కడు బెదిరించి అక్రమ వసూళ్ళు. పోలీసు చెప్తున్నారంటే అప్పుడు 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు చట్ట ప్రకారం వ్యవహరించారంట. సో వీళ్ళు తెలుగుదేశం పార్టీకి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న నాయకులకి ఎగనెస్ట్గా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళ మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది. అంటే ప్రశాంత్ రెడ్డి చట్ట ప్రకారం వ్యవహరించాడా? అతను ఎవరో యువగళం పాదయాత్ర నారా లోకేష్ నడుస్తుంటే నీకేంటి అభ్యంతరం? అంటే ఎంతమంది ఈ దేశంలో పాదయాత్రలు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి హయాంలో మహాత్మా గాంధీ పాదయాత్ర చేసినా ప్రశాంత్ రెడ్డి ఆపేవాడా? అంటే ఇప్పుడు యువగళం పాదయాత్ర రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయలే, ఆపారు. వీడు చేశాడు కదా జలగన్న, అవినీతి సామ్రాట్ చేసిండు కదా. ఇప్పుడు అతను ఏంటి, అతను స్టేజ్ ఎక్కనివా? అతను బాల్కనీలో ఉండి మాట్లాడాల్సిన అవసరమా? స్టూల్ ఎక్కి మాట్లాడాల్సిన అవసరమా? లోకేష్ స్టూల్ ఎక్కి మాట్లాడుతుంటే స్టూల్ లాక్కుంటారా? సౌండ్ వెహికల్ సీజ్ చేస్తారా? ఇది పోలీస్ చేసే పనా? రవిశంకర్ రెడ్డి చేసిన అకృత్యాలు, జాషువా చేసిన అకృత్యాలు. ఇప్పుడు జాషువా అతను అసలు ఇప్పుడు ముందు నిందితుడు. ఏది చిలకలూరిపేట రజనీ కేసులో అక్రమ వసూళ్ళు, ఆ స్టోన్ క్రషరాన్ని ఎవరన్నా బెదిరించి 2 కోట్లు వాళ్ళు ఇచ్చారని, 10 లక్షలు జాషువా, 10 లక్షలు ఆ గోపి, 450 ఎకరాలు దళితుల భూములు సార్. ఇప్పుడు జాషువా మనం చూసాం పట్టాభిని ఏ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఆ రోజే పట్టాభి జాషువా కుర్చీకి షాల్వా కప్పాడు కదా. జాషువా ఇవాళ నో పోస్టింగ్ అంటే నీకెందుకు అంత భయం? అంటే ఏంటి, జాషువా అప్రూవర్గా మారతాడనా?
ఆల్రెడీ అతను ఇచ్చాడు వాంగ్మూలం. ఏంటి స్పష్టంగా మన కృష్ణదేవరాయలు బయటపెట్టాడు. ఆ రోజు జాషువా ఏ విధమైనటువంటి వాంగ్మూలం ఇచ్చాడో, ఎంతెంత ఎవరెవరు వసూళ్లు చేశారో కింద ఎవరి సంతకం ఉంది, ఆ వాంగ్మూలంలో కింద ఎవరి సంతకం ఉంది, జాషువా సంతకంతో 2 కోట్లు పలానాళ్ళ దగ్గర వసూలు చేశారు, 10 లక్షలు అని ఉంటే అతనికి పోస్టింగ్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత ఇది కలవరపాటు? అంటే ప్రధాని చిలకలూరిపేటలో సభ, ఎన్నికల ప్రచార సభ, ఏం చేయాలి ఐపీఎస్లు? అతనెవరు? దేశ ప్రధాని. దేశ ప్రధాని వచ్చి ఆయన బహిరంగ సభలో పాల్గొంటే ఈ సోకాల్డ్ వీళ్ళంతా కూడా ఈ వీరారెడ్డి, రఘురామిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి వీళ్ళందరూ ఏంటి కారుల్లో కూర్చుంటారా? అక్కడ స్టేడియం ఎలా ఉంది, స్టేజ్ మీదకి ఎవరెవరు ఎక్కుతున్నారు, ఆ కూల్ డ్రింక్ సీసాలన్నీ ఇసురుకోవటము, దానిపైన ప్రధాని సీరియస్ అయితే కదా వీళ్ళు సస్పెండ్ అయింది ఆ రోజు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా ఇవాళ వీళ్ళందరూ సస్పెండ్ అయ్యారంటే ప్రధాని మోడీనే టార్గెట్ చేస్తున్నారా? మనకు అదే అర్థం కావట్లేదు. ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, RRR కేసులో వాడెవడో చిత్రహింసలు పెట్టాడు. ఏంటి RRRని అసలు గుంటూరు సిఐడి కార్యాలయంలో సునీల్ కుమార్ సార్ ఇవాళ హత్యా యత్నం ఆయన కేసు దానిపైన 307 ఉంది. అతనెవరు? అతను తులసిబాబు తీసుకొచ్చి అనాథకరంగా రౌడీల్ని సిఐడి ఆఫీసులో పంపించి కొట్టిస్తారా? రౌడీల్ని సిఐడి ఆఫీసులో లోపలికి పంపించి ఒక దేశ ఎంపీని కొట్టిస్తారా? ఇది ఎక్కడైనా చూసారా, విన్నారా? ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా? ఎవరా విజయపాల్ యొక్క డ్యూటీ ఏంటి? విజయపాల్ని వాళ్ళు అరెస్ట్ చేశారు, బెయిల్పై వచ్చినట్టున్నాడు. ఇప్పుడు విజయపాల్ లేకపోతే సునీల్ కుమార్ లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళ పోలీసులు. అప్పటి పోలీసింగ్కి ఇప్పటి పోలీసింగ్కి తేడా ఏంటి? ఇప్పుడు పోలీసు ఎవరన్నా కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? లేదు, శుభ్రంగా నోటీసులు ఇస్తారు రమ్మని. ఒకటి మధుసూదన్ రెడ్డి గారు, యాక్చువల్గా ఇప్పుడు పోలీసులకి వంతపాఠం కావచ్చు, ఐపీఎస్లకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళ మీద కుట్ర జరుగుతుంది, కక్ష సాధింపు చేస్తుంది, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది, తాడేపల్లి ప్యాలెస్లో ప్లాన్లు గీయటం, ఐపీఎస్ ఆఫీసర్లకు చెప్పడం, వాళ్ళ చేత చేయించడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు వీళ్ళు మనం వెనకేసుకు రాకపోతే, ఇప్పుడు వీళ్ళకి మనం మద్దతుగా సపోర్ట్గా నిలబడకపోతే మన విషయాలన్నీ బయటకు చెప్పేస్తారని ఒక ఆందోళన, భయం కనిపిస్తుందా? ఈ ఆర్టికల్ని అట్లాగే చూడాలి మనం. ఈ ఆర్టికల్లో ఏం లేదు, వాళ్ళకి సాగిలపడి ప్రజల పక్షాన పోలీసు వాళ్ళు, ప్రజల పక్షాన ప్రజల తరపున ఉండాల్సిన వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంటి కుక్కల్లాగా పనిచేశారు వీళ్ళందరూ, బానిస కుక్కల్లాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంత నీతిమంతుడైతే వాళ్ళ చిన్నాయన మర్డర్ కేసు నిందితులను తేల్చొచ్చుగా, ఎందుకు తేల్చలేదు? 5 ఏళ్ళ వాడే అంత నీతిమంతుడై ఉంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడే నీతిమంతుడై ఉంటే, ప్రొఫెసర్ అచ్చెన్నని కడప జిల్లాలో కిడ్నాప్ చేసి ఒక దళితుడైన ప్రొఫెసర్ అచ్చెన్నని ఎవడు చంపింది? నీ మనుషులు కాదు. అంటే ఇళ్లలోకి ఎలా జొరబడేవాళ్ళు అంటే వాళ్ళు ప్రత్యక్ష సాక్షిని నేనే, ఎవడో వద్దు, ప్రత్యక్ష సాక్షిని నేనే. నెల్లూరులో ఒక గజి దొంగ ఉన్నాడు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, పెద్ద ముసుకేసుకున్నట్టుగా గజి దొంగ లఫంగోడు. వాడు కొడుకు మంత్రిగా ఉండిండు, మేకపాటి గౌతమ్ రెడ్డి అనేటటువంటి వాడు. వాడు రోడ్లు నేను ధ్వంసం చేశానని నా మీదే కేసు పెట్టిండు. రోడ్లు పొయ్యమన్నందుకు రోడ్లు నేను ధ్వంసం చేశానని కేసు రిజిస్టర్ చేసి సూర్యప్రకాష్ రెడ్డి అనేటటువంటి ఒక ఎస్ఐని అడ్డం పెట్టుకొని 3 పోలీస్ స్టేషన్ వాళ్ళు, కలిగిరి మండలం పిఎస్, ఇంజమూరు మండలం పోలీస్ అధికారి, కొండాపురం మండలం పోలీస్ అధికారి, ఒక సిఐ 3 నెలలు కనీసం ఒక్క విచారణ కాపీ ఇవ్వకుండా, ఏమీ ఇవ్వకుండా, ఒక నోటీసు కూడా ఇవ్వకుండా రోడ్లు నేను ధ్వంసం చేసినానని కేసు పెట్టినటువంటి నీచ్ కమేన్గాడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గాడు. వాడు కొడుకు మంత్రిగా ఉండిండు ఆనాడు. వాడు ఇంకొక తమ్ముడు ఉదయగిరి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు. అహంకారాన్ని అడ్డం పెట్టుకొని నేను ఎదురు తిరిగినందుకు నేనేమనలా. నువ్వు నీతిగా బతికుంటే పోలీసు వాళ్ళ పక్కన పెట్టి నీ ఇంట్లో ఉండే నీ అన్నదమ్ముళ్ళు, నీ బిడ్డలు రండ్రా, మా ఇంట్లో మా అన్నదమ్ములు మా బిడ్డలు వస్తాం, కొట్టుకుందాంరా, ఎవడు మిగిలితే వాడు ఏలుకుందాంరా రాజమోహన్ రెడ్డి అన్న.
వాడికి శివు నెత్తురు లేక, వాళ్ళ ఇంట్లో పౌరుషం లేక, కండ బలం లేక రాజకీయాన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని నానా కేసులు పెట్టారు. ప్రజా సమస్యలు, చెరువులకు నీళ్ళు అడిగితే కేసులు, రోడ్లు పోయమంటే కేసులు, ఇసుక దొంగతనం చేయొద్దంటే కేసులు. ప్రాథమిక ఫండమెంటల్ హక్కులన్నింటినీ కాలరాసిండు 5 ఏళ్ళు. ఆ ఫండమెంటల్ రైట్ చేసినప్పుడు ఏమన్నాడు? భగవంతుడు ఎత్తుకోమండాడు కొడుకుని. వాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుతున్నా మేకపాటి రాజమోహన్ రెడ్డి అనేటోడు. ఎట్ట యాడిపోయింది ఈరోజు? నేను అంటుండేది అంటే ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకు తిరుగుతున్నావు? వాడు ఇసుక దొంగతనం చేసినందుకు, ఇసుక రోడ్లు ధ్వంసమైనందుకు, చెరువులకి నీళ్ళు అడిగితే కేసులు, ఇసుక స్మగ్లింగ్ చేయొద్దంటే కేసులు, ప్రజాస్వామ్య హితంగా పరిపాలించమంటే కేసులు, వాక్ స్వాతంత్రాన్ని నెట్ట నిలువున కాకి అడ్డం పెట్టుకొని వాక్ స్వాతంత్రమే లేకుండా పేకలు పీసుకున్నటువంటి చరిత్ర అది. ఒక వాస్తవం చెప్పాలంటే నిద్రలేని రాత్రులు కలిపారు గ్రామాల్లో యువతంతా, యువతరం అందరూ కూడా. ఆ టైంలో ఎప్పుడు ఏ పోలీసు వాడు వచ్చి ఎత్తుకోబోతాడో తెలియదు. ఒక నోటీసు లేదు, ఒక విచారణ లేదు, ఒక ఎంక్వైరీ లేదు. అర్ధరాత్రి మిడతలు దండునట్టు పడిపోయేది యువతరాన్ని జైలు పాలు చేసినటువంటి చరిత్ర. నీ ఇష్టం వచ్చిన కోర్టుకు బాదంప. ఈరోజు ఎస్సీ అట్రాసిటీ కేసులు ఎన్ని ఉన్నాయి? ఎవడు పెట్టిన కేసులు ఇవన్నీ? ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టినోడు ఎవడు? నువ్వు కాదు. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం అని కనుక్కున్నటువంటి వాడు ఈడ మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి అని కూడా. వాడు పెట్టిన ఇవాళ ఎస్సీ అట్రాసిటీ కోర్టు మెట్లు ఎక్కదాం. ఎంతమంది బిడ్డలు చదువుకున్న బీటెక్, ఎంటెక్ చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బలైపోయి కోర్టుల చుట్టూ నేటికి తిరుగుతున్నారు. ఎవడు చేసిన విధ్వంసం ఇదంతా? ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినంత మాత్రానికి అధికారంతో తల పొగురెక్కి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు. ఇప్పుడు వాడి అడుగులకు మొడుగులు తెచ్చినటువంటి ఎవడండి ఈడో? కొల్లి రఘురామరెడ్డి ఒక ఐపీఎస్ చదువుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఇంటి కుక్కవాడు. ఈడు ఎవడండి? ప్రశాంత్ రెడ్డి అనేవాడు. ఈడు ఎర్రచందనం స్మగ్లింగ్కి కాపలా కాసిన కుక్క కదా ప్రశాంత్ రెడ్డి. ఈడెవడండి? రవిశంకర్ రెడ్డి. ఎవరండి ఈ పరమేశ్వర్ రెడ్డి? ఈ జాషువా గడు ఎవడు? అంటే మీరు దందాలు చేస్తుంటే మూటలు మోయటానికి ఉన్నారా మీరా? ప్రజలకు రక్షక భటులు ప్రజలకు రక్షకులుగా ఉండాల్సిందే. భక్షులుగా ఎలా తయారయ్యారు మీరు? నొప్పి వచ్చిందా? పివి సునీల్ కుమార్ ఏం తప్పు చేయలేదా? పివి సునీల్ కుమారు సిఐడి ఆఫీసర్గా ఉన్నప్పుడు డీజీపీ కావాల్సినోడు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఒక ఎంపీని తీసుకొచ్చి అర్ధరాత్రి పూట మిడతలు దండుపోయినట్టు కొడతావా నువ్వా? ఎంత బలుపుంటే కొట్టాడు. ఇవాళ నీ ముడ్డు కిందకు వచ్చిందా? సంజయ్ చేసిన పని ఏంది? వీళ్ళంతా కూడా ఒక డజన్ మంది ఉండరు. రాష్ట్రంలో పోలీసు అందరూ చేయలేదు తప్పు. రాష్ట్రంలో పోలీసు అందరూ చేయలేదు. ఎంతమంది పోలీసుల సంఖ్య ఎంత చెప్పగలవా నువ్వు? ఇవాళ ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది సిఐలు ఉన్నారు, ఎంతమంది ఎస్పీలు ఉన్నారు, ఎంతమంది డిఎస్పీలు ఉన్నారు? వాళ్ళందరూ చేయలేదు. ఒక డజన్ మందిని తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే, నీ ఇంట్లో గులాంగిరి చేసిన వాళ్ళని శిక్షిస్తే తప్పు వస్తుందా? వీళ్ళని శిక్షించకపోవడమే కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పు. ఇంతసేపు ఉపేక్షించకూడదు వీళ్ళని. వీళ్ళని ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిన అందరినీ ఇంకా వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకో వీళ్ళు ఖచ్చితంగా ఇవాళ విశాల్ గున్ని మాకు తెలియనోడేం కాదు. విశాల్ గున్ని ఒకప్పుడు సిన్సియర్ ఆఫీసర్గా ఉన్నాడు. కాంతిరాణ టాటా ఒక ఆడపిల్లని అర్ధరాత్రి అపహరించటం అనేది సిగ్గనిపించల కాకి సొక్కాక. సో నీతి అనేది ఉంటే, 4 సింహాల బొమ్మ టోపీ అనేది నెత్తి మీద ఉంటే సుభాష్ చంద్రబోస్ను గుర్తు తెచ్చుకొని రిజైన్ చేసిపోతారు. ఒక స్మగ్లర్ల కంటే ఏనంగా, ఒక ఉత్తరప్రదేశ్ బందిపోటు ముఠాల కంటే ఏకంగా తయారైనటువంటి ముఠా వీళ్ళంతా ఒక ముఠాగా తయారైపోయి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఓడి మీద పడి ఒక రాష్ట్రాన్ని పరిపాలించడం, రాష్ట్ర పరిపాలకుడే దొంగ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి సొంత పత్రికకి 574 కోట్లు కొట్టేసిన గజ దొంగవుడు. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణమా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత పత్రిక ఎలా ఇచ్చుకుంటావై? ఎవడు అడిగేటోళ్ళు లేడా, కడిగేటోళ్ళు లేడా? 574 కోట్లు ఒక్క దాంట్లోనే ఒక 7 రూపాయలు కొట్టేసిన గజ దొంగ ముఖ్యమంత్రిగా పరిపాలించిండు. గతంలో ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రిని ఇచ్చిండా? భారతదేశం మొత్తం బాదం పాండి. దైనిక్ పేపర్ తీసుకోండి, మనోరమ పేపర్ తీసుకోండి, ది హిందూ పేపర్ తీసుకుందాం, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ తీసుకుందాం. ఏ ముఖ్యమంత్రి దోచిపెట్టిండో నాకు చెప్పమానండి.
574 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి దొంగతనం చేసినటువంటి ఒక గజ దొంగ ముఖ్యమంత్రి అవ్వటం 1924 మధ్య రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఇదంతా చూసే ప్రజలు ఏం చేశారో ఏకాదశి రెడ్డిగా మిగిలిచ్చారు. అందువల్ల ఒక అరాచకవాదిని ముఖ్యమంత్రిగా దింపితే ఒక పత్రిక ఒక ఛానల్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినటువంటి రోతరాతలు రాస్తూ ఉంటే ఖచ్చితంగా సాక్షి, జగతి పబ్లికేషన్ మీద, ఇందిరా టెలివిజన్ మీద కూటమి ప్రభుత్వం చర్య తీసుకోవాలా. ఇది మంచితనాన్ని చేతగానితనం అనుకోకూడదు. చంద్రబాబు నాయుడు ఉపేక్షించకూడదు. తాడో పేడో తేల్చేయాలా. జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్ మూసేయాలా. ఆంధ్రప్రదేశ్లో కాదు, అసలు ఎక్కడా ఉండకూడదు. అది పెద్ద విషపుత్రిక, అది రోజు విషం జిమ్మతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్ మూసి తీరాలా. ఇంకొకటి డివి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు, కొంతమంది పోలీసులు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఆడమంటే అట్లా ఆడారు. ఆధారాలు కూడా కొన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళ మీద పూర్తిగా వీళ్ళు చేసినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు కూడా తెలుస్తున్నాయి, ఆధారాలు వస్తూ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్లు జరుగుతూ ఉన్నాయి. చర్యలు తీసుకునే విషయంలో పూర్తి స్థాయిలో తీసుకోవడంలో ఎక్కడ డిలే జరుగుతుంది. ఎందుకంటే సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల, సరైన టైంలో తీసుకోకపోవటం వల్ల ఇలాంటి కథనాలన్నీ కూడా పత్రికల్లో వస్తూ ఉంటాయి. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుందని చెప్పడానికి వస్తుంది. ఏమంటారు మీరు? ఆ డిలే కారణం ఏమంటారు? అంటే జగన్ చేసినట్టు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేయటం లేదనా, కిడ్నాప్ చేయలేదనా, లేకపోతే అరెస్ట్ చేయలేదనా, లేకపోతే వందల మంది పోలీసులతో ఇవాళ వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసి బందిపోట్లను పట్టుకొచ్చినట్టు పట్టుకురాలేదనా? ఇది ప్రభుత్వం, ఇదొక వ్యవస్థ. పోలీస్ అనేది పోలీస్ లాగా పనిచేయాలి. అంతేగాని పోలీస్ అనేది క్రిమినల్ లాగా చేస్తే గీత ఉంది. పోలీస్ వేరు, క్రిమినల్స్ వేరు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 5 ఏళ్ళు ఆ గీత చెరిపేశాడు. పోలీసే క్రిమినల్స్గా మారారు, క్రిమినల్సే పోలీసులుగా బిహేవ్ చేశారు. అసలు ఎవరు పోలీసో తెలియదు, ఎవరు క్రిమినల్లో తెలియని పరిస్థితి అన్నమాట. చాలా చోట్ల అనేక రకాల ప్రచారం కూడా జరిగింది, మీడియాలో కథనాలు కూడా చూసాం. కొంతమంది వైసీపీ కార్యకర్తలు పోలీసు యూనిఫామ్ వేసుకుని పోలీసుల్లో కలిసిపోయి కొడుతున్నారని. అది వాస్తవం కూడా సార్, చాలా చోట్ల జరిగాయి, చాలా చోట్ల జరిగింది. పోలీస్ యూనిఫామ్ వేసుకొని వైసీపీ గోండాలు కొట్టారు. అంటే ఎలా పోలీస్ క్రిమినల్ చట్టపట్టాలు వేసుకు తిరిగారు. పోలీస్ స్టేషన్లో క్రిమినల్స్ పుట్టినరోజు వేడుకలు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కొట్టింది కూడా గూండాలు కదా, మాస్కులు వేసుకుని వచ్చింది. ఇప్పుడు ఆ తప్పుడు పనులు చేసిన వాళ్ళంతా ఇవాళ సస్పెన్షన్కి గురయ్యారు, పోస్టింగులు ఇవ్వలేదు. అది కదా జరిగింది ఇప్పుడు ఈ 10 నెలల్లో. వాళ్ళపైన కేసులు, అరెస్టులు. ఇప్పుడు అతను పాల్ను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. తులసిబాబుని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఎవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారం. కానీ సార్ ఇప్పుడు సూత్రధారి ఎవరు? మొత్తం చేపించింది ఎవరు? పైనుంచి ఆదేశం లేకపోతే ఈ పోలీస్ ఆఫీసులు కూడా చేయరు కదా. వీళ్ళు పాత్రధారులు అంతే. ఏం చేయమంటే అది చేశారు, కొట్టమంటే కొట్టారు, తిట్టమంటే తిట్టారు, అరెస్టులు చేయమంటే చేశారు. ఆ సూత్రధారి A3గా ఉన్నాడు. RRR కేసులో A3గా జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది. మరి దీన్ని ఇన్వెస్టిగేట్ పూర్తిగా చేసి ఇక్కడి నుంచి వచ్చింది ఆదేశం అని చెప్పి పట్టుకోవడంలో ఎందుకు? ఇప్పుడు రేపొద్దున తీసుకొస్తున్నారు, 7వ తారీఖు 8వ తారీఖు ఆమె వస్తున్నట్టు. డాక్టర్ ప్రభావతి. ఎంత ఆమె నంబరు? A5 అంటే మొత్తం ఇప్పుడు తీగ లాగితే డొంక కదలక తప్పదు. ఇప్పుడు తీగ లాగారు, డొంక కదులుతోంది. వెంటనే తాడేపల్లి ప్యాలెస్ భయపడిపోతుందా? వైబ్రేషన్స్ వస్తున్నాయా? భూకంపం పుడుతోందా? అందుకే ఈ రాతలుగా చూడాలి. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ గెలిచిన ఆ స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ఏం మాట్లాడాడు? ఒక 50 ఏమో ఎన్నికలు జరిగాయి మొన్న, దానితో ఒక 39 సీట్లు ఇళ్ళే గెలిచామంటూ వాళ్ళని చూస్తే గర్వంగా ఉందంటాడు. ఎన్నికలు ఆడ జరిగినాయి డివిఎస్ గారు, ఎన్నికలు జరగలా, పాడు జరగలా. ఇప్పుడు వాడు ఓట్లు ఆడేసుకొని నేను గెలిచినానంటే ఏంటి? ఏమన్నా ప్రజలు వేసారు ఓట్ల? ఆ మాటల వల్ల ఏం జరిగింది? అప్పటి స్థానిక సంస్థల ఎన్నికలు గుర్తొచ్చాయి. 4 ఏళ్ల క్రితం 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన భయోత్పాతం, హింసాత్మక చర్యలు, అసలు మామూలుగా తలలు బద్దలు కొట్టారు. అరే ఎవరన్నా కంటెస్ట్ చేద్దామంటే ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా వాడింటో గంజాయి పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు. వాళ్ళింటో మద్యం పెట్టారు, అక్రమ మద్యం, తప్పుడు కేసులు పెట్టారు. అసలు కనీసం మహిళలతో నామినేషన్ నరికేశారు సార్. బీజేపీ కార్పొరేటర్గా పోటీ చేస్తే ఒక ఆమె బీజేపీ లీడర్ నెల్లూరులో చెయ్యి నరికేశారు. ఆడ మనిషి చెయ్యి నరికేశారు వాళ్ళ మాట్లాడేది. అసలు నిన్న ఎలక్షన్లు జరగలా. ఏంటంటే సహజంగా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మున్సిపాలిటీలు కానీ ఎంపీపీలు కానీ ఒక అవిశ్వాస తీర్మానం పెడతారు. అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. భారత పార్లమెంట్లో కూడా ఎన్నోసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కదా. పూర్తి బలం ఉందని తెలిసి కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే చర్చించడానికి ఒక చర్చకి వస్తుంది. ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదని చెప్పి పెడతారు, చర్చ జరగద్ది. అవిశ్వాస తీర్మానం పెడితేనే ఇది నువ్వు గెలుపంటే ఎట్ట అవుద్ది? అది కాదు గెలుపంటే. నీ దగ్గర ఉండేటటువంటి 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రా, ఒక్క సీటు గెలువు చూస్తా, నువ్వు గెలువు పులివెందల్లో. 11 సీట్లు రిజైన్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్కి రా. నీ పక్కన ప్రజలు ఉన్నారంటున్నావు కదా, అప్పుడు ప్రజలు ఓటేస్తారు. నువ్వు గెలువు పులివెందల్లో చూద్దాం. ఆడదాకా ఎందుకు? మిగతా 10 మంది సంగతి దేవుడు ఇరుగు. దొంగల్లాగా వచ్చే అసెంబ్లీలో రిజిస్టర్లో అంత గెలిచే ధైర్యమే ఉంటే దొంగల్లాగా వచ్చే అసెంబ్లీలో రిజిస్టర్లో సంతకం ఎందుకు పెట్టిపోతున్నారా? అది కాదు గెలుపు అంటే. ఎందుకు తొందరపడుతుండో? వస్తాయిగా, ఇంకొక సంవత్సరం ఆగితే స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయిగా. స్థానిక సంస్థల ఎలక్షన్లో బాయ్కాట్ చేయకపోతే అప్పుడు అడుగు ఓలీ గారు. యువజన శ్రామిక రైతు పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేయదు ఈసారి, బాయ్కాట్ చేయకపోతే అప్పుడు అడగండి. అభివృద్ధులు కూడా జరగరు. అభివృద్ధులు లేక మేము బాయ్కాట్ చేస్తున్నాం అంటారు. భయాందోళనల మధ్య ఎన్నికలు నిర్వహించారంట, పోలీసులతో భయపెట్టి బెదిరించారంట. 2021లో ఏం జరిగింది? 75 మున్సిపాలిటీలకు పెడితే ఎన్నిక, 74 వైసీపీ ఎలా గెలిచింది? 75 మున్సిపాలిటీలకు ఎన్నిక పెట్టడం ఏంటి? తాడిపత్రి మినహా అన్నీ గెలుస్తారా మీరు? అంటే అప్పుడు జరిగింది భయాందోళనలు కాదా? అప్పుడు జరిగింది పోలీసును ఉపయోగించి కాదా? 11 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే 11 మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ గెలుస్తుందా? అసలు ఎలక్షన్ అదొక ఎలక్షన్ రౌడీయిజం అయితే మెడతల దండు. ఇప్పుడు మహిళలు నామినేషన్లు వేయడానికి వెళ్తే వాళ్ళ బ్లౌజుల్లో ఉన్న నామినేషన్లు లాక్కున్నారు. అసలు జరిగింది. అసలు ఇప్పుడు ఈ మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జరిగిన భయోత్పాతం అంతా గుర్తు చేస్తున్నాడు. ఆ రోజు చేసినటువంటి పోలీస్ ఆ హింస అంతా గుర్తు చేస్తున్నాడు. తలలు పగలగొట్టారు, యుద్ధ వాతావరణం సృష్టించారే ఆ రోజు. ఏకగ్రీవాలు ఎలా అయ్యాయి? పుంగనూరు మొత్తం ఏకగ్రీవమా? ఎంపీటీసీలు ఆచరణ మొత్తం ఏకగ్రీవమా? వశీకరణ చేసుకున్నాడు పోలీసు వాళ్ళని. ఏంటంటే 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ ఇతను మొసలి కన్నీరు గారుస్తుంటే ఆ రోజు అవి గుర్తొస్తాయి జనానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉందంటే, పిఎస్ఆర్ ఆంజనేయులు చూస్తే నీకు గర్వంగా ఉంటుంది, సునీల్ కుమార్ను చూస్తే గర్వంగా ఉంటుంది, పిఎస్ఆర్ ఆంజనేయులు చూస్తే గర్వంగా ఉంటుంది, కాంతిరాణ తాటాను చూసినా గర్వంగా ఉంటుంది, విజయపాలను చూస్తే గర్వంగా ఉంటుంది, విశాల గున్యని చూస్తే గర్వంగా ఉంటుంది, కొల్లి రఘురామరెడ్డిని చూస్తే గర్వంగా ఉంటుంది, ఆయన రిశాంత్ రెడ్డిని చూస్తే గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఎర్రచందనానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిండు కదా. పరారైన కాకానికి గోవర్ధన్ రెడ్డి చూస్తే జగన్ గర్వపడతాడు, బ్రహ్మాండం గర్వపడతాడు ఆయన. ఇప్పుడు నిన్న మళ్ళీ ఆయన సార్ కులం కార్డు ప్రయోగిస్తున్నాడు. ముంబై హాస్పిటల్లో మగాడి అయితే రెడ్డికి త్యాగానికి శౌర్యానికి ప్రతీక కులం కార్డు తీసిండు. మేమెవరురా? మేము రెడ్లు కదా, మేము ఎవడవరా? నువ్వు త్యాగానికి శౌర్యానికి నువ్వు దొంగవి, నువ్వు గజ దొంగవు, నువ్వు రెడ్డి ఎట్టవుతావు? త్యాగానికి శౌర్యానికి ప్రతీక రెడ్లు. నువ్వు మగాడు అయితే వచ్చి నిలబడు, విచారణ ముందు నిలబడు, ఏ తప్పు చేయనప్పుడు. అసలు రెడ్డి అంటే పుచ్చలపల్లి సుందరరామరెడ్డి రా రెడ్డి అంటేనా? రెడ్డి అంటే తరిమెళ్ళ నాగిరెడ్డి రెడ్డి అంటే, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెడ్డి అంటే. నువ్వు రెడ్డి ఎట్టవుతావురా? నువ్వు దొంగవే. దొంగను పట్టుకొని రెడ్డి అంటారు ఏంది? మళ్ళీ దాని కులం కార్డు ప్రయోగించడం అది తప్పు కదా. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది అంటే వాళ్ళ ముంబై హాస్పిటల్లో చేరిన కొడాలి నానిని చూసి గర్వపడతావా? జైల్లో ఉన్న వల్లభనేని వంశీని చూసి గర్వపడుతున్నాడా? పోసాని కృష్ణమురళిని చూసి గర్వపడుతున్నాడా? బోరగడ్డ అనిల్ని చూసి గర్వపడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే ప్రజల్లో చర్చ. అప్పుడు పోలీసింగ్ ఎలా ఉంది, ఇప్పుడు పోలీసింగ్ ఎలా ఉంది? అప్పుడు హోమ్ మినిస్టర్లుగా వనిత, సుచరిత ఎలా పనిచేశారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత ఎలా పనిచేస్తుంది? అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఏం చేశారు, ఇప్పుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎలా పనిచేస్తున్నాడు? అప్పుడు సిఐడి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చేశాడు, ఇప్పుడు సిఐడి రవిశంకర్ అయ్యన్నార్, ఇప్పుడు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు? అప్పుడు సునీల్ కుమార్ ఏం చేశాడు, ఇప్పుడు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేది బేరీజ్ వేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదొక విధ్వంసం, అదొక హింస. ఆ పరిపాలన గుర్తు తెచ్చుకోవాలన్నా కూడా జనం భయపడే పరిస్థితుల్లో ఇందాక మధు గారు చెప్పారు ఏమని, ఏకాదశ
రెడ్ అనో ఏదో అన్నారు. ఏది 11 సీట్లకే నిన్నెందుకు పరిమితం చేశారంటే ఆ రోజు నీ పరిపాలన. ఇప్పటికి కూడా జగన్లో మార్పు రాకపోతే ఇక ఎవరి వల్ల అవుతుంది? ఇప్పుడు అందుకే నేను ఎప్పుడు చెప్తా సార్, ఒక మహిషాసురుడు, ఒక శక్తి పుట్టి మహిషాసురుడిని సంహరించింది, ఒక బకాసురుడు, ఓకేనా, ఒక నరకాసురుడు, అర్థమైందా? వీళ్ళందరినీ జాడీలేసి మిక్స్ చేస్తే పుట్టినోడే ఈ కలికాల జగనాసురుడు అనేది. నేనే ఊరకంటంలే. మహిషాసురుణ్ణి, నరకాసురుణ్ణి, అర్థమవుతుందా, ఈ భస్మాసురుణ్ణి, వీళ్ళందరినీ జాడీలేసి మిక్స్ చేస్తే పుట్టినోడే ఈ కలికాల జగనాసురుడు. కాబట్టి అసుర లక్షణాలు పెట్టుకొని ప్రజల్ని హింసించి ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక ప్రజాకంటక పరిపాలన చేసినటువంటి కర్కోటకుడు కలికాల కాలకేయుడు ఈ భూమి మీద సంచరించడమే నేలకు కూడా మంచిది కాదు. ఒక ఆర్థిక ఉగ్రవాది చుట్టూ ఇంకా తిరగతొర్రంటే ఆ ప్రజల్ని ఏమనుకోవాలో ఒకసారి ఊహించుకోండి. మీ ఆ గొర్రెల్ని మీకే వదిలేస్తున్నా. ఒక ఆర్థిక ఉగ్రవాది చుట్టూ తిరగతున్నారంటే ఇంకోటిగా చెప్తాను డివిఎస్ గారు, రాజ్య ప్రముఖుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన ఎక్కడి నుంచి చెయ్యాలి? ఇందాక ఒక పాయింట్ అడిగావు, దానికి ఆన్సర్ చెప్తాను నేను. ఈ సచివాలయాన్ని నుంచి రాష్ట్రాన్ని పరిపాలించాలా, ఇంట్లో కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలించాలా? సచివాలయం నుంచి పరిపాలిస్తే ఎవడెవడు వచ్చి కలుస్తుండో, ఎవడెవడు ఏమేమి మాట్లాడుతుండో అన్నీ రికార్డ్ అవుతాయి సచివాలయంలో ఉంటే. నువ్వు కొంపలో పెట్టుకుంటే ఎట్లా రికార్డ్ అవుతాయి? ఆనాటి చీఫ్ సెక్రటరీ అడగల, సార్ మేము మీ ఇంటికి రాము. పోలీసు వాడు అడగాలిగా, మీ ఇంటికి రామనే. వాడి ఇంటికి ఎందుకు పోయారు మీరందరూ? అంటే ప్రజాస్వామ్యాన్ని కట్టగట్టి చంపేశారు గడిచిన 5 ఏళ్లలో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్స్ బాడీ, అది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎక్కడుండి రాష్ట్రాన్ని పరిపాలించారు? రాష్ట్ర సచివాలయాన్ని నుంచి రాష్ట్రాన్ని పరిపాలించాలి, అది ధర్మం. ఇంట్లో కూర్చొని రాష్ట్రాన్ని పరిపాలించారంటే అది అధర్మంగా పరిపాలిస్తారని అర్థం. ఆ ఇంట్లో ఎవడున్నాడు? ఆ విజువల్స్ బయట పెట్టండి. ఎందుకు బయట పెట్టలేదు? నీ ఇంట్లో కార్యాలయాల్లో, నీ సీఎంఓ ఆఫీసులో ఎవడెవడున్నాడో వాళ్ళు లిస్టు బయట పెట్టరా. నువ్వు మగాడు అయితేనో ఈ ప్రభుత్వం అడగాల. ఆ రోజు సీఎంఓ ఆఫీసులో ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో పనిచేసినవాడు ఎవడెవడు? ఏం జరిగిందా ఇంట్లో? ఏ డాక్యుమెంట్లు మ్యానిపులేట్ చేశారు? ఏ భూములు మ్యానిపులేట్ చేశారు? అదే సచివాలయం ఉంటే రికార్డు ఉంటుంది. కొంపలో ఉంటే ఏం రికార్డు ఉంటుంది? ఎవరు పనిచేసినారు ఆ రోజు? ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఎత్తుకొని పోయి ఒకడు కొంపలో పెట్టడం తీవ్రమైన నేరం. ఆ అధికారులు మొత్తాన్ని అరెస్ట్ చేయాలి కూటమి ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రి కార్యాలయం ఒకటి ఇంట్లో పెట్టడం అంటే అది రాజ్యాంగాన్ని దొంగిలించడమే అంటాను. రాజ్యాంగ హక్కుల్ని కాలరాయటమే అంటాను. ప్రజాస్వామ్యాన్ని కాలరాయటం అంటాను. ఆడ పనిచేసిన ప్రతి ఓడిని అరెస్ట్ చేయాలా? ఇంటి దగ్గర ఆ మధ్యలో డాక్యుమెంట్స్ తగలబెట్టేశారు కదా, అప్పుడు అక్కడ తగలబెట్టలేదు, పాడు పెట్టలేదు డాక్యుమెంటు. ఊరకాడ ఉన్న వెండిపోయిన గ్రాస్ వాళ్ళే సలిమంటేసుకున్నారు అధికారులు. ఇంట్లో సెక్రటేటర్ పెట్టడం, ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టడం తీవ్రమైన నేరం. ఆ నేరం మీద అరెస్ట్ చేయొచ్చు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం ఆఫీసులో పనిచేసిన ప్రతి ఐఏఎస్ ఆఫీసరు ఇవాళ శిక్షార్హుడే. కూటమి ప్రభుత్వం ఆ దృష్టితో కూడా ఆలోచించి వాళ్ళని అరెస్ట్ చేయాలి. చేయకూడదు. అది కాన్స్టిట్యూషన్ చదువుకోమని చెప్పండి. ముఖ్యమంత్రి ఆడుంటే ఆడ ముఖ్యమంత్రి కార్యాలయం కాదు. ముఖ్యమంత్రి మంత్రిమండలిలో ఒక సభ్యుడు, ముఖ్యమంత్రి కూడా సచివాలయం వచ్చే తన విధులు నిర్వర్తించాలా. ఇదే చెప్పద్ది చట్టము. కాన్స్టిట్యూషన్ చదువుకోమనం. ఒక దొంగకాడికి పోయి ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు ఇంట్లో కూర్చొని పరిపాలించినారంటే అది ఒక వాస్తవంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే ఒక గ్యాంగ్, ఒక ముఠా అంతా చూసి ప్రజాస్వామ్యాన్ని గడిచిన 5 ఏళ్ళు కూనీ చేశారు. వాళ్ళ మీద కూడా ఆడ ఏమేం ఫైళ్ళు ఉన్నాయి, ఆ ఫైళ్ళు ఫర్నిచర్ ఇప్పటికీ ఇలా కూటమి ప్రభుత్వానికి. ఆ ఫైళ్ళు ఫర్నిచరు, ఆ ఎక్స్పెండిచర్ ఖాతా ఇప్పుడు బయట పెట్టలా. ఎంత బాధేస్తూ ఉందంటే చాలామంది నవతరం యువతరం నాయకులు కొంచెం విజ్ఞానవంతులకు బాధేస్తూ ఉంది. ఆ రోజు ఆరున్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ప్రభుత్వానికి అలాంటి అనుమానాలు ఉంటే తాడేపల్లి ఆయన ఉన్న ప్యాలెస్లో ఈ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పి వాళ్ళకి డౌట్ ఉంటే రైడ్ చేయొచ్చు. క్వార్టర్ చర్చి పెట్టాలా. క్వార్టర్ చర్చి పెట్టి తీసుకొని గవర్నర్ దగ్గర తీసుకొని మొత్తం అసలు ఏమేమి ఉన్నాయని ఎంక్వైరీ ఇంతవరకు చేయలా. ప్రభుత్వ ఫైళ్ళు చాలా ఉండుంటాయి, ఖచ్చితంగా ఉంటాయి అండర్గ్రౌండ్లో. ఏదో లిక్కర్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉండుంటాయి, చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. క్వార్టర్ చర్చి చేసి తీరాలి తాడేపల్లి ప్యాలెస్ని. తాడేపల్లి ప్యాలెస్ని క్వార్టర్ చర్చి కంటైనర్ లోపలికి పంపించేది డాక్యుమెంట్లు పోయినాయా, డబ్బులు పోయినాయా, ఫైళ్ళు పోయినాయా. క్వార్టర్ చర్చి జరగాల తాడేపల్లి ప్యాలెస్ మీద
వారంటీ తీసుకొని క్వార్టర్ చర్చ చెయ్యాలా, ఏమేమి డాక్యుమెంట్లు లోపల ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవడెవడైతే ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గా. అది తీవ్రమైన నేరము. డివిఎస్ గారు ఫైనల్గా చెప్పండి, మొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షా గారిని కలిశారు, మద్యం కుంభకోణం గురించి చాలా విషయాలు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోయారు, అవును 5 ఏళ్లలో ఇంత జరిగిందా అని చెప్పి ఆయన పిలిపించుకుని మాట్లాడిన పరిస్థితి ఉంది. వాళ్ళు కేంద్రంలో గత 5 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఏపీలో ఏ మద్య మాఫియా జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియకుండా ఇదంతా జరిగిందా, లేకపోతే ఎట్లా చూస్తారు దీన్ని? రజనీ రాయల మీద రాయి సిరితే ఆ రాయి వచ్చి ఎవరికి తగిలింది? లోటస్ ఫ్లవర్కి తగిలింది. జగన్మోహన్ రెడ్డి లోటస్ ఫ్లవర్కి తగిలింది సార్. లోటస్ ప్లస్ పాండ్కి లోటస్ ఫ్లవర్కి తగిలింది. అమిత్ షా ఇవాళ ఆయన పైన బాధ్యత ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రిగా కృష్ణదేవరాయలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన స్పందించడమే కాదు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా అంతు తేల్చాలి. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ మాఫియా అది కేవలం 100 కోట్లు మాత్రమే. 100 కోట్ల స్కామ్కే 17 మంది అరెస్ట్ అయ్యారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కుటుంబాలు కదిలిపోయాయి. ఏది అక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ ఢిల్లీలో, ఇక్కడ తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె అరెస్ట్, అక్కడ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్, ఒక ఎంపీ కొడుకు అరెస్ట్, ఒక పెద్ద పారిశ్రామికవేత్తల అరెస్ట్. ఇంతమంది ఒక చిన్న స్కామ్కే మరి బలైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ దానికన్నా 1000 రెట్లు పెద్ద స్కామ్ అని, అందులో అసలు రోజుకి 2 కోట్లు వసూలు చేశారని, నగదు మొత్తం నగదు ట్రాన్సాక్షన్సే. అసలు ఆ ఒక్క క్యాష్ వసూళ్లే 3113 కోట్లని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. 100 కోట్లకే 17 మంది తీహార్ జైల్లో పడితే మరి 3113 కోట్లు నగదు వసూళ్ళు, అసలు మొత్తం ఇదంతా క్యాషే. ఏది 1,00,000 కోట్ల స్కామ్ ఇది. ఆ మూటలు మొత్తం మిథున్ రెడ్డి చేతుల మీదుగా తాడేపల్లి ప్యాలెస్కి 1,00,000 కోట్ల మద్యం అమ్మకాల్లో నీకు 99,400 కోట్లు క్యాష్. ఏమైంది ఆ క్యాష్ అంతా? అసలు ఎలా జరిగింది ఏంటి? వీటన్నిటిపైన మనీ లాండరింగ్ ఎంత? సునీల్ రెడ్డి అనేవాడు 2,000 కోట్లు దుబాయ్కి తీసుకెళ్ళాడు అన్నారు. 2,000 కోట్లు ఆఫ్రికాకి, 2,000 కోట్లు దుబాయ్కి అని చెప్పి. అది ఇన్ఫ్రానా అవుట్ ఫ్రానా అని అడిగాడు ఎవరు? రాయల్ ఆ రోజు లోక్సభలో. అది ఇన్ఫ్రా కంపెనీయా అవుట్ ఫ్రా కంపెనీయా అని అన్నాడు. అంటే కృష్ణదేవరాయలు లోక్సభ ప్రసంగం, అమిత్ షాకి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇప్పటికైనా సరే ఇవాళ అంటే సార్ నేనేమంటానంటే అంతకు ముందే సార్ గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఉన్న పురంధేశ్వరి గారు చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మద్యం కుంభకోణం ఈ విధంగా జరుగుతుందని చెప్పి. కేంద్రానికి కూడా అప్పుడు వాళ్ళే ఉన్నారు కదా, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు నిర్మలా సీతారామన్కి, హోంమంత్రికి ఆ సమయంలో కూడా. అప్పుడు ఎప్పుడూ పట్టించుకున్నటువంటి కేంద్రం ఇప్పుడు లావుని పిలిపించుకుని ఈ కుంభకోణం గురించి మాట్లాడటం అంటే ఎట్లా చూస్తున్నాం? లావుని పిలిపించుకుని మాట్లాడా, లావే వెళ్ళి మాట్లాడా, అది వేరే అంశాలు. ఇక్కడ ఇష్యూ ఏంటి? ఢిల్లీ ప్రభుత్వం పట్ల ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల ఒక రకంగా చేయకూడదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పట్ల ఏపీ లిక్కర్ స్కామ్ పట్ల ఇంకోలా ఉండకూడదు. ఏది ఇవాళ సిబిఐ ఎందుకని మరి మౌనంగా ఉంది? ఇవాళ ఇప్పటికీ కూడా ఈడీ ఎందుకని ఇందులో అడుగు పెట్టలేదు? ఒక బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యుడు ఒక ఉన్నత సభలో, లోక్సభలో మనీ లాండరింగ్ గురించి మాట్లాడినప్పుడు ఇవాళ ఏంటి? ఈడీ ఎంటర్ అవ్వాలి. ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేయాలి. ఈడీ ఇప్పటికే నోటీసులు పంపాలి. అసలు మనీ లాండరింగ్ జరిగిందా లేదా? సునీల్ రెడ్డి ఎవరు? సునీల్ రెడ్డి యొక్క విదేశీ పర్యటనల పరిస్థితి ఏంటి? సునీల్ కుమార్ ఎందుకు వెళ్ళాడు దుబాయ్? సునీల్ కుమార్ ఇవాళ ఐపీఎస్గా దుబాయ్ పర్యటనలు ఏంటి ఉద్దేశం? సునీల్ కుమార్ అమెరికా ఎందుకు వెళ్ళాడు? అతని విదేశీ పర్యటనలు అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి ఒక దేశానికి తీసుకుని ఇంకో దేశానికి వెళ్ళడం ఏంటి? వీటన్నిటిపైన ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టాలి. మనీ లాండరింగ్ అధికారుల ద్వారా ఎంత జరిగింది, నాయకుల ద్వారా ఎంత జరిగింది, బ్రోకర్ల ద్వారా ఎంత జరిగింది? జగన్మోహన్ రెడ్డి హయాంలో మనీ లాండరింగ్ పెద్ద ఎత్తున జరిగింది. రాజశేఖర రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కొడుగ్గా 6 దేశాలకు మనీ లాండరింగ్ జరిగిందన్నారు. లెటర్ ఆఫ్ రొగేటరీస్ పంపించారు. మారిషస్, హాంకాంగ్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, బ్రిటన్, ఈ 6 దేశాలకి పంపిన అప్పటి ఆ లెటర్ ఆఫ్ రొగేటరీస్ పరిస్థితి ఏమైంది? ఆ ఈడీ కేసులు ఏమయ్యాయి? అందులోనే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు దగ్గర 2,000 కోట్లు జప్తు చేశారు. ఇప్పుడు ఇవాళ నువ్వు చదివిన ఈ కథనం రాసిన పత్రిక ఆస్తులు కూడా ఈడీ జప్తులో ఉన్నాయే. వీళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ జప్తు చేశారు. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ కూడా దగ్గర ఈడీ జప్తు చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇదేంటి? మనీ లాండరింగ్ 2.0. అది మనీ లాండరింగ్ 1.0 అయితే ఇది మనీ లాండరింగ్ 2.0.
దీనిపైన దృష్టి పెడితే అప్పుడు 6 దేశాలే, ఇప్పుడు ఇంకెన్ని దేశాలు? చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది. ఎందుకంటే చాలా సీరియస్గా కేంద్రంలో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఏంటంటే ఇంత ఏం లేవు, పెద్ద discussion లేవు. కుంభకోణం గురించి మరి ఎలాంటి పరిస్థితి ఉంటుందో చూద్దాం. మొత్తానికైతే పోలీసు అధికారులు తమ చెప్పు చేతల్లో పెట్టుకొని ఈ విధంగా నానా ఇబ్బందులు పెడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి కథనాల మీద కథనాలు రాస్తూ ఉన్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు డివిఎస్ గారు, మధుసూదన్ రెడ్డి గారు. మొత్తానికి గతంలో పోలీసింగ్ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, హోంమంత్రులు గతంలో ఎట్లా వ్యవహరించారు, ఇప్పటికి ఉన్న తేడా చాలా స్పష్టంగా ప్రజలకు కూడా కనిపిస్తుంది. సో చూద్దాం, ఇలాంటి కథనాలు రోజు వస్తుంటే మనం రోజుల కొద్ది డిస్కషన్స్ చేస్తూనే ఉంటాం. కానీ వాస్తవాలు ఏంటనేది కూడా ప్రజలకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. డివిఎస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మధుసూదన్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి పాప్కార్న్ హాట్ డిబేట్. కీప్ వాచింగ్.